వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము వారణాసిలో బుద్ధుడు ఫస్ట్ టైము ఇక్కడ వచ్చి ఫస్ట్ మాట్లాడారంట. అప్పటి వరకు అదే జ్ఞానోదయం అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడేనంట వచ్చి మాట్లాడింది. సో ఆ ప్లేస్ అయితే విజిట్ చేయడం కోసం వచ్చాను. ఇగో ఫ్రంట్ చూడండి ఎలాగుందో. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. మరిన్ని అంటే ఏం లేదండి, కలకత్తా జర్నీ అండ్ పాట్నా వచ్చాము. పాట్నా నెక్స్ట్ వారణాసి అయితే వచ్చాము. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క వ్లాగ్ అయితే పెడతాలేండి ఫ్రెండ్స్. ఓకేనా, నాతో పాటు మీరు కూడా చూసేయండి. హ్యాండ్ క్రాఫ్ట్ బ్యాగ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఇక మేమైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. బనారస్ బ్యాగ్ లాంటి బనారస్ బ్యాగులు అవి. బనారస్ సరే పట్టు వేస్తారు కదా అవి. నేను హ్యాండ్ క్రాఫ్ట్ అంటే వేరేది అనుకున్నా, అంటే మన సైడ్ శిల్పారామంలో అమ్ముతారు కదా అలాంటి బ్యాగ్స్ అనుకున్నా, కానీ బనారస్. అబ్బా, బుద్ధుడు విగ్రహం చూడండి ఎంత బాగుందో. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చే పెట్టాలి, వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం కుదరట్లేదు. ఓకేనా, అశోకుడి చక్రంలోనే 3 సింహాలు ఇక్కడే నుంచేనంటండి స్టార్టింగ్. మాకు తెలీదు, ఇప్పుడే ఫాదర్ గారు చెప్తున్నారు. ఓకే, ఇది ఒక దేశం వాళ్ళది మోనార్క్లు అంట ఇక్కడ నుంచి. సో ఇంకా ఆ దేశం నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇక్కడ ఈ ప్లేస్లో అనేది ఫ్రీ అకామిడేషన్ అంట. సో ఆ దేశం పేరు ఎక్కడుందో మరి మనకు తెలియదు కదా, సెర్చ్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇలాగైతే ఉందన్నమాట. ఇది ఒక టెంపుల్ అన్నమాట. లాస్ట్లో వెళ్దామంటున్నారు, మరి వెళ్తే కనుక అక్కడ కూడా ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. అబ్బా ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో. బుద్ధుడి విగ్రహం చూస్తే ఎంత ప్రశాంతత అనిపిస్తుందో. ఇక్కడ క్లైమేట్ కూడా అంత ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది అసలు. ఈ ప్లేస్ని సార్నార్ అంటారనమాట, సార్నాథ్ అంట. ఓకే, చూసేయండి నాతో పాటు మీరు కూడా. కమ్ లెట్స్ గో. ఏదో నాకు తెలిసిన కొన్ని అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, ఓకేనా. దగ్గరకు వచ్చిన తర్వాత అయితే ఇలాగ ఉందన్నమాట. ఓకేనా, పట్టుకున్నా. ఇది దగ్గరకు వచ్చిన తర్వాత సో ఇక ఫోటో తీయడం కుదురుద్దో లేదో తెలీదు, అందుకే నేనైతే ఫుల్గా కవర్ చేద్దామని ఇలా కెమెరా అయితే ఫ్లిప్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి సరిగ్గా అందరూ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మధ్యలో మేము ఇక్కడ ఏమేమి ఫొటోస్ తీసుకున్నామో కూడా కొద్దిగా యాడ్ చేస్తానండి. చేయలేకపోవచ్చు, ఇంకొక రోజు ఫొటోస్ అన్నీ ఒకరోజు వ్లాగ్ అయితే యాడ్ చేస్తాను. ప్రస్తుతానికి డైరెక్ట్ ఇలా వీడియోస్ అయితే పెట్టేస్తాను అనమాట. ఒక దేశం అని చెప్పాను కదా, అది థాయిలాండ్ వాళ్ళంట. వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకి ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ అయితే ఉంటుందంట. అదే కనుక్కొని చెప్తాను అన్నాను కదా, ఇదిగోండి అటు సైడ్ ఉంటుంది కదా ప్లేసు, అక్కడైతే వాళ్ళకి అకామిడేషన్ ఉంటుందంట. ఓకేనా. అశోకుడు రక్తపాతంని చూసి బుద్ధుడు చేంజ్ అయ్యాడంట. సో అందువల్లే ఈ ప్లేస్ ఎంత ఫేమస్ అయిందనమాట. ఇది బుద్ధుడిది టెంపుల్ అని చెప్పాను కదా అండి, ఇదే అనమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కొంచెం చూడండి, లోపల బుద్ధుడిది టెంపుల్ అని చెప్పాను కదా, ఈయనే అనమాట ఎంట్రన్స్. సో దీంట్లో నుంచి ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ లాఫింగ్ బుద్ధ చూడండి, ఈ స్టాచ్యూ ఎంత బాగా చేశారో. ఇంక ఇది కూడా యాడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుంటే ఈ చక్రము 3 సింహాలు చూస్తుంటే నాకు సినిమాలో డైలాగ్ అయితే గుర్తు వస్తుంది అనమాట, సత్యానికి, న్యాయానికి, ధర్మానికి అని. సో ఓకే చూడండి, ఇదిగోండి చూడండి అయిపోయింది. ఇక ఈ ప్లేస్ అయితే
కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాము. ఇంకా ఆ ప్లేస్ వీడియో అయితే ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ వీడియోస్ అయితే పెడతాను. ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం వారణాసిలో ఇదొక ప్లేస్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. నేపాలియన్స్ అంట వాళ్ళదంట. ఇంకా ఫైనల్గా అయితే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ బాయ్ చెప్పంచు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడు.